Next, profit volume ratio. Okay, first formula, indicators of profit as per marginal costing. That is first one, profit volume ratio. Okay, PV ratio is the relationship between contribution and sales. Contribution అంటే ఏం చెప్పాను, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఆర్ selling price per unit minus variable cost per unit, and there is two more form, and okay, that is only the contribution formulas. Okay, next, it is also termed as contribution to sales ratio. Contribution to sales ratio, contribution divided by sales. Okay, so చూద్దాం formula. Profit PV ratio equal to total contribution divided by total sales into 100. Okay, into 100 ఎందుకు అనంటే మనం పర్సంటేజ్లో మెన్షన్ చేస్తాం ఇది. ఓకే, వాట్ ఎవర్ ద వాల్యూ ఆఫ్ ద పీవీ రేషియో దట్ వీ షుడ్ బి షోర్ ఇన్ ద పర్సంటేజ్. ఓకే, అంటే పర్సంటేజ్ సింబల్ 20% అన్నారు అనుకోండి ఎగ్జాంపుల్, అంటే మనం ఏమని రాస్తాము, 20% సింబల్ పెడతాం. ఓకే, దట్ ఈస్ ద రీజన్. అంటే ఇఫ్ యూ మల్టిప్లైడ్ విత్ 100 వీ షుడ్ బి మెన్షన్ పర్సంటేజ్ సింబల్. ఓకే, నెక్స్ట్, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎలా వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకే, దట్ ఈస్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. నెక్స్ట్, చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. మనకి ఇక్కడ 2 years ఇన్ఫర్మేషన్ కానీ, ఓకే, 2 years ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు ఈ ఫార్ములా యూజ్ చేయవచ్చు. దీనికి ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ పీవీ రేషియో, ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ పీవీ రేషియో whenever the data question is given 2 years information or 2 periods information, then okay, you can use this is the formula, that is change in contribution divided by change in sales. Okay, or change in profit divided by change in sales. ఈ ఫార్ములా కూడా మీరు ఎప్పుడు యూజ్ చేయొచ్చు, మనకి 2 years ఇన్ఫర్మేషన్ 2 periods డేటా క్వశ్చన్లో ఇచ్చినప్పుడు మనకు చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడ్ బై చేంజ్ ఇన్ సేల్స్ అనేది ఓకే ఫార్ములా యూజ్ చేయవచ్చు. ఓకే, చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడ్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100. ఓకే, మరి చేంజ్ అంటే ఏంటి అంటే డిఫరెన్స్ ఆఫ్ 2 years ప్రాఫిట్స్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ 2 years సేల్స్. ఓకే, అంటే లాస్ట్ ఇయర్ది కరెంట్ ఇయర్ది సేల్స్, లాస్ట్ ఇయర్లో ఎంత సేల్స్ అయింది, ఇయర్లో ఎంత సేల్స్ అయింది, డిఫరెన్స్ ఎంత, ఆ డిఫరెన్స్ని ఇక్కడ తీసుకోండి. ప్రాఫిట్ కూడా లాస్ట్ ఇయర్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇయర్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, దానికి డిఫరెన్స్ ఏంటి, ఓకే, అది ఇక్కడ తీసుకోండి. ఓకే, డిఫరెన్స్ ఆఫ్ ప్రాఫిట్ తీసుకోండి. ఒకవేళ లాస్ ఉంటే ఎలా, అది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, లాస్ట్ మేబీ 12 మేబీ 13, 14, 15 తర్వాత క్వశ్చన్లో, ఓకే 12 తర్వాత అంటే 13 నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, 2 yearsకి సంబంధించిన క్వశ్చన్స్ అందులో డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై బీఈపీ ఆల్సో. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై బీఈపీ ఇన్ రూపీస్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పీవీ రేషియో ఫార్ములా. ఓకే, జస్ట్ దిస్ ద రిమెంబర్ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్, 100 minus variable cost. 100 minus variable cost percentage. ఓకే, వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్ ఎంత ఉంది, అంటే కాస్ట్ అంటే అమౌంట్ కాదు ఇక్కడ, పర్సంటేజ్. ఓకే, వేరియబుల్ వాట్ ఈస్ ద వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్ ఆన్ సేల్స్, దట్ ఈస్ ఇఫ్ యూ డిడక్ట్ ఫ్రమ్ 100 then you will get PV ratio. Okay, like this one you can compute PV ratio. Okay, next, break even point, very important one, break even point. Okay, that is break-even point is the level of sales at which total contribution equals fixed cost. Total contribution equals fixed cost. అంటే కాంట్రిబ్యూషన్ అనేది ఫిక్స్డ్ కాస్ట్కి ఈక్వల్గా ఉన్నప్పుడు మనకేంటి, దాన్ని ఏమంటారు, బ్రేక్ ఈవెన్ పాయింట్ అని అంటారు. ఓకే, హెన్స్ ఎట్ దట్ లెవెల్ దెర్ ఈస్ నైదర్ ఏ ప్రాఫిట్ నార్ ఏ లాస్ టు ద ఫార్మ్. అంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏమి ఉండదు. దట్ ఈస్ టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. అంటే మనకు వచ్చిన అమౌంట్ మనం ఖర్చు చేసిన అమౌంట్కి ఈక్వల్గా ఉండాలి. దాన్ని ఏమంటున్నాం ఇక్కడ, బ్రేక్ ఈవెన్ పాయింట్ అని చెప్తున్నాం. బ్రేక్ ఈవెన్ పాయింట్. వాట్ ఈస్ ద ఫార్ములాస్, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. And break even point, if it is in the quantity, then fixed cost divided by contribution per unit. Fixed cost divided by contribution per unit. That is break even point in quantity formula. Quantity అంటే ఏంటి, యూనిట్స్ కావచ్చు, లీటర్స్ కావచ్చు, కేజెస్ కావచ్చు, క్వింటాల్స్ కావచ్చు, అలా ఎన్ని కేజెస్ ఎన్ని క్వింటాల్స్. ఓకే,
దగ్గర మనకు బీపీ ఉంది అని చెప్పేదాన్ని ఏమంటారు, క్వాంటిటీ అంటారు. అదే రూపీస్ అయితే అమౌంట్ రూపీస్, అంటే 5 lakhs రూపీసా, 10 lakhs రూపీసా, 8 lakhs రూపీస్ వరకు సేల్ చేయాలా అని చెప్పేదాన్ని ఏమంటారు, బీపీ ఇన్ రూపీస్ అని చెప్పచ్చు ఇక్కడ. ఓకే, దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ టూ. ఓకే, ఫైనల్లీ హౌ టు రిమెంబర్ ద ఫార్ములా మీన్స్ బీఈపీ కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ న్యూమరేటర్ ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ ద న్యూమరేటర్. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ ఇన్ రూపీస్ then denominator is a PV ratio, and if you want in quantity, units or kgs or liters like that, then denominator is the contribution per unit. మనకు రూపీస్లో అయితే డినామినేటర్ పీవీ రేషియో తీసుకోండి, క్వాంటిటీలో అయితే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ తీసుకోండి డినామినేటర్. ఓకే, దట్ ఈస్ ఓన్లీ ద ఓకే ఈజీ టు రిమెంబర్ ద బీఈపీ ఫార్ములా. ఫైనల్లీ ఇఫ్ ఇట్ ఈస్ అ బీఈపీ ఫార్ములా దెన్ న్యూమరేటర్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్. న్యూమరేటర్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, దట్స్ యూ కెన్ easy to remember. Next, margin of safety. Margin of safety. Okay, margin of safety, MOS, represents the difference between the actual sales and break-even point sales. It can be expressed as a percentage of total sales or in volume or in terms of quantity. Okay, volume, quantity. Okay, and చెప్పచ్చు. The margin of safety represents the difference between the total actual sales and BEP sales. And BEP sales అంటే ఏం చెప్పాను, no profit no loss అని చెప్పాను కదా. No profit at that level, there is no profit no loss. Excess of that is a BEP sales is called as MOS sales. Excess of BEP sales is called as MOS sales. ఓకే, ఇంకా BEP sales అంటే ఈజీగా అర్థం కావడానికి మీకు మనకి మార్జినల్ కాస్టింగ్, కంప్యూటేషన్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్ ఫార్మాట్ ఉంది కదండి, ఫార్మాట్లోకి వెళ్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి, సేల్స్ లెస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, వాట్ ఎవర్ ద డిఫరెన్స్ వాల్యూ ఇస్ కాల్డ్ యాజ్ ప్రాఫిట్. ఓకే, మన బీపీ ఏం చెప్తున్నామండి ఇక్కడ, బీపీ మనకి టోటల్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్స్ ఫిక్స్డ్ కాస్ట్. టోటల్ కాంట్రిబ్యూషన్ అంటే కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్తున్నాడు. అంటే కాంట్రిబ్యూషన్ ఎంతైతే ఉందో ఫిక్స్డ్ కాస్ట్ కూడా అంతే ఉండాలి. అంటే చూడండి, కాంట్రిబ్యూషన్ ఒక 10,000 ఉందనుకుందాం, ఫిక్స్డ్ కాస్ట్ కూడా 10,000 ఉంది. 10,000 మైనస్ 10,000 ఎంత, 0. అంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏమీ ఉండదు. ఓకే, ఆ పాయింట్ని ఏమంటున్నాము అని అంటే మనకి బీఈపీ అని చెప్తున్నాము, బ్రేక్ ఈవెన్ పాయింట్ అని చెప్తున్నాము. అంటే ఆ లెవెల్ దగ్గర, ఆ సేల్స్ దగ్గర మనకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండదు. ఓకే, మనకి ఏదైతే ఇన్కమ్ వచ్చిందో అది మొత్తం, రెవెన్యూ ఉందో అది మొత్తం ఎక్స్పెండిచర్ అవుతుంది, టోటల్ ఎక్స్పెన్సెస్గా పే చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బీఈపీ. ఓకే, మరి ఈ బీఈపీ కంటే ఎక్కువ ఏదైతే సేల్స్ చేస్తున్నామో, అంటే బీఈపీ కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సేల్స్ ఎప్పుడైతే సేల్ చేస్తున్నామో దాన్ని ఏమని చెప్తున్నాము, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని చెప్తున్నాము. ఓకే, దీనికి ఈక్వేషన్ ఇలా కూడా రాయొచ్చు కదా, మీన్స్ ఎక్సెస్ ఆఫ్ బీఈపీ సేల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఓకే, అంటే బీఈపీ సేల్స్ కంటే ఎక్కువ యూనిట్స్, ఎక్కువ సేల్స్ చేస్తే దాన్ని మార్జిన్ ఆఫ్ సేల్స్ అంటున్నాము. ఓకే, అంటే టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. దిస్ ఈజ్ ఇన్ రూపీస్. ఓకే, మనకు రూపీస్లో చూడండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ న్యూమరేటర్ ఏంటంటే ప్రాఫిట్ ఉంటుంది, డినామినేటర్ రూపీస్లో కాబట్టి డినామినేటర్ పీవీ రేషియో ఉంటుంది. మనకి బీపీ కూడా అంతే కదా, రూపీస్ ఫామ్లో అయితే డినామినేటర్ పీవీ రేషియో, అదే ఈ క్వాంటిటీ అయితే డినామినేటర్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. బట్ బీఈపీకి న్యూమరేటర్ ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, అదే ఎంఓఎస్కి న్యూమరేటర్ ఏంటి, ప్రాఫిట్. మార్జిన్లోనే ఉంది ఏంటి, ప్రాఫిట్ అని. ఓకే, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ప్రాఫిట్ అని గుర్తుంచుకోవచ్చు. ఓకే, సో like that you can easy to remember the formulas. That is margin of safety, that is profit divided by PV ratio, profit divided by PV ratio. And MOS sales in quantity, then total sales quantity minus BEP quantity. Okay, BEP in quantity, sales in quantity. ఓకే, అంటే యూనిట్స్ కానీ లీటర్స్ కానీ అట్లా తీసుకోవాలి. ఓకే, తీసుకుంటే మనకి ఎక్సెస్ ఆఫ్ టోటల్స్ అంటే ఎక్సెస్ ఆఫ్ బీఈపీ క్వాంటిటీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇన్ క్వాంటిటీ. ఓకే, నెక్స్ట్ మనకి ఫార్ములా ఏంటి చూడండి, ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అంటే మనకు ఎంఓఎస్ కాబట్టి న్యూమరేటర్ ప్రాఫిట్. ఓకే,
కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. డినామినేటర్ మనకు ఫార్ములా ఎలా చేస్తున్నాము, క్వాంటిటీలో ఉంది కాబట్టి డినామినేటర్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్గా చూస్ చేసుకోండి. ఓకే, లైక్ దట్ యూ కెన్ చూస్ ద ఫార్ములాస్ యాజ్ పర్ క్వశ్చన్. ఓకే, next one, a low MOS indicates that the firm has large fixed expenses and is more to changes in sales. Okay, అంటే a low MOS indicates that the firm has large fixed expenses, అంటే MOS తక్కువగా ఉంది అంటే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, and is more to changes in sales, అంటే సేల్స్ కూడా చేంజ్ చేయాలి అని మీనింగ్. నెక్స్ట్, a high MOS implies that a slight fall in sales may not affect the business very much. Okay, that is total sales equal to BEP sales plus MOS sales. Total sales ni BEP sales plus MOS sales add cheste total sales వస్తుంది. Okay, like that. Okay, these are only the MOS formulas, PV ratio, BEP and MOS formulas. Okay, these are the formulas are very very important. And another important formula is, that is రిక్వైర్డ్ సేల్స్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ హ్యాస్ గివెన్. అంటే ప్రాఫిట్ హ్యాస్ గివెన్ అంటే ప్రాఫిట్ అనేది మనకు క్వశ్చన్లో ఇస్తారు, అప్పుడు సేల్స్ ఎంతనో కనుక్కోవాలి. అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఒక 1 lakh ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. 1 lakh ప్రాఫిట్ కావాలి అని అంటే ఆ సెల్లింగ్ ప్రైస్ దగ్గర ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలి, లేదంటే ఎన్ని రూపీస్ ఆఫ్ వాట్ ఈస్ ద క్వాంటిటీ, అది వాట్ ఈస్ ద క్వాంటిటీ అండ్ హౌ మెనీ రూపీస్ ఆఫ్ ద units to be sold. That is called as required sales to earn a profit of rupees. Okay, అంటే ప్రాఫిట్ ఇస్తాడు మనకు, ఆ ప్రాఫిట్ ప్రకారం మనకి ఎన్ని యూనిట్స్ సేల్ కావాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ ద యూనిట్స్ సేల్ కావాలి, ఎంత రూపీస్లో కూడా ఎంత కావాలి అనేది ఈ ఫార్ములా చెప్తుంది. సో దట్ ఈస్ డిజైర్డ్ కాంట్రిబ్యూషన్ డివైడ్ బై PV రేషియో. డిజైర్డ్ కాంట్రిబ్యూషన్ అంటే ఏం లేదండి, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్. దట్ ఈస్ ఓన్లీ ద డిజైర్డ్ కాంట్రిబ్యూషన్. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ అంటే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ప్రాఫిట్, డివైడ్ బై PV రేషియో. దెన్ యూ విల్ గెట్ రిక్వైర్డ్ సేల్స్ ఇన్ రూపీస్, అంటే నువ్వు ఎంత రూపీస్లో ఎన్ని సేల్ చేయాలో, 10 lakhs రూపీస్, 1 lakh రూపీస్, మరి 5 lakhs రూపీస్ సేల్స్ చేయాలనేది మనకి ఇక్కడ రూపీస్లో ఇండికేట్ చేస్తుంది. అదే మనకి యూనిట్స్లో కావాలి అని అంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అదే మనకి యూనిట్స్లో అంటే ఎన్ని యూనిట్స్ సేల్ చేయడం కావాలి అని అంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇంతకుముందు BEP ఫార్ములా అండ్ MOS ఫార్ములాలో కూడా చెప్పాను. రూపీస్ అంటే డినామినేటర్ PV రేషియో, యూనిట్స్ అంటే డినామినేటర్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఓకే, మనకు BEPకి న్యూమరేటర్ ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్, MOSకి న్యూమరేటర్ ప్రాఫిట్, అండ్ రిక్వైర్డ్ సేల్స్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్కి న్యూమరేటర్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్. ఇక్కడ కూడా ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్. ఓకే, లైక్ దట్ యూ కెన్ ఈజీ టు రిమెంబర్ ద ఫార్ములాస్. అండ్ ఇండిఫరెన్స్ పాయింట్, దట్ ఈస్ కాస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఓకే, indifference point is the level of sales at which total cost and hence the total profit of two options are equal. The decision makes is different as to option chosen, since both options will result in the same amount of profit. అంటే మన 2 options ఇస్తాడు, 2 optionsలో సేమ్ రిజల్ట్స్ ఉంటే ఏం చేయాలి, దట్ ఈస్ డిఫరెన్స్ ప్రాఫిట్ ఇన్ రూపీస్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ వేరియబుల్ కాస్ట్ రేషియో, or difference profit in units equal to difference in fixed cost divided by difference in contribution per unit, or difference in fixed cost divided by difference in variable cost per unit. Okay, these are the the indifference point formulas. Okay, these are the formulas we discuss in the problems. Next, shutdown point. Next important one, shutdown ante entante close down the business. Okay, when we will close down, whenever the organization incur the losses, then we will going to be incur the shut down the point. Okay, these are only the point. The avoidable fixed cost equal to total fixed cost minus minimum fixed cost. Shutdown point equal to avoidable fixed cost divided by contribution per unit. Okay, these are the important points for shutdown point.